గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వైసీపీపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ పరామర్శ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారులకు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన కుటుంబాలను పరామర్శించారా అని నిలదీశారు. 217 జీవో తీసుకొస్తే తాము అడ్డుకుని మత్స్యకారులను కాపాడామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలంలో బోట్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ పేరుతో నేను వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా ఎయిర్పోర్ట్లో విధ్వంసం చేశారో ప్రపంచమంతా కూడా చూశాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా రాష్ట్రంలో పరామర్శలు చేయాలి, రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాటాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క పనే అది. దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాం కనుక మేము కూడా ఇవాళ ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు, అప్పుడు దాకా నేను అసెంబ్లీకి రానంటాడు. ఎక్కడైనా ఒక శవం బయటకు వచ్చి కాంట్రవర్సీ అయ్యింది అనుకుంటే మాత్రం ఆగమాగాల మీద బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ప్రతిపక్షం అంటే ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తప్పు చేస్తే వాటిని నిలదీసి ప్రజల పక్షాన పోరాడాలి. అది ప్రతిపక్షం అంటే. కానీ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం, ఈయనకి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ లేదంటే ప్రజల తరపున ఏదైనా ఇష్యూలు ఉంటే పోరాడదామని కానీ ఉండదు. పాపం మాకు శవం కావాలి. శవం ఎప్పుడు వస్తే అప్పుడు మేము బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. అది మా నైజం. బోటు గల్లంతు ఘటనలో 6 మృతి చెందడాన్ని ప్రకృతి వైపరీత్యం